ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే, తల్లి వెంటనే ఈ పూలమాలని తాకమ్మ. రానున్న 48 గంటల్లో నీ జీవితంలో జరగబోయేది ఇదే. నీ గుమ్మంలో చెడు శక్తి చెద పురుగులా తినేస్తుంది. వెంటనే నీ సాయి చెప్పేది విని జాగ్రత్త పడమ్మా. 48 గంటల్లో నీ జీవితం మారబోతుందని నేను చెబుతున్నాను కదా, నీ సాయిని చెబుతున్నాను కదా. మరి ఎందుకు దిగులు భయం చెప్పు. ఆఖరి వరకు విని నీ సాయి మాటల్ని అర్థం చేసుకున్నావంటే జీవితం ఖచ్చితంగా మారుతుంది తల్లి. నీ జీవితాన్ని స్వయంగా నీ సాయి తండ్రి నేను మారుస్తాను. వెంటనే విను అని ఈరోజు బాబాగారు ఒక చక్కని సందేశాన్ని మనందరి కోసం, తన బిడ్డలందరి కోసంగా తీసుకొచ్చేశారు. ఇక మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారన్నది తెలుసుకోబోయే ముందు అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మనకి బాగా తెలిసిన గురువుగారు ఉన్నారు, శ్రీ సాయిశక్తి జ్యోతిష్య పీఠం గురువుగారు సుబ్రహ్మణ్యం రాజు గారు. భూత వర్తమానం భవిష్యత్తుకు కళలకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని కూడా గురువుగారు జ్యోతిష్యం చెప్తారు. అలానే మీ జీవితంలో ఉన్న ఎలాంటి సమస్యలకైనా సరే గురువుగారు వెంటనే పరిష్కార మార్గాన్ని చూపిస్తారు. స్త్రీ పురుషులకు సంబంధించిన ఏ సమస్యకైనా సరే గురువుగారు శాశ్వతంగా పరిష్కారం చెప్తారండి. ఇక గురువుగారిని కాంటాక్ట్ అవ్వాల్సిన ఫోన్ నంబర్ 9014390895. ఈ నెంబర్కి కాల్ చేయండి, గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. మీ సమస్యలకు ప్రశ్నలన్నిటికీ కూడా పరిష్కార మార్గాన్ని, సమాధానాన్ని తెలుసుకోండి. స్త్రీ పురుష వశీకరణం 100% చేస్తారు. అలానే ఎలాంటి సమస్యలకైనా సరే క్షణాల్లో జ్యోతిష్యం చెప్తారు. ఈ గురువుగారు ఇప్పటి వరకు అందరికీ చెప్పింది చెప్పినట్లుగా జరిగిందండి, ఇంకా కూడా జరుగుతూనే ఉంది. నమ్మకంతో ఒక్కసారి కాంటాక్ట్ అయ్యారంటే ఖచ్చితంగా మీ జీవితం అయితే మారుతుంది. భార్యాభర్తల మధ్య గొడవలకు కానీ, వ్యాపారంలో నష్టాలు రావడం కానీ, ఇలా ఏ సమస్యకైనా సరే గురువుగారు వెంటనే జ్యోతిష్యం చెప్తారు. మీ సమస్యలన్నిటి కూడా పరిష్కరిస్తారన్నమాట. మీరు ఎన్నో ప్రయత్నాలు చేసి అలసిపోయి ఉన్నవాళ్ళు ఆఖరిగా ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి. నేను చెప్పినట్లుగా ఖచ్చితంగా మీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా త్వరలోనే తీరిపోతాయన్నమాట. నమ్మకంతో మీరు ఎప్పుడైతే గురువుగారిని కాంటాక్ట్ అవుతారో ఆ క్షణం నుంచే మీ జీవితంలో ఉన్న కష్టాలు, సమస్యలు అన్నీ తొలగిపోతాయి. ఇక లేట్ చేయకుండా బాబాగారి సందేశం ఏంటి అంటే, చూడమ్మా, నీ గుమ్మంలో చెడు శక్తి చెదపురుగులా నిన్ను కూర్చొని తినేస్తుంది తల్లి. నీ ఇంటిని పూర్తిగా నమిలి పడేస్తుంది. ఇదిగో ఇప్పుడు నువ్వు పడుతున్న కష్టాలు, బాధలు అన్నీ అనుభవిస్తున్నావు కదా, వాటన్నిటికీ కారణం తెలియడం లేదు కదా. నీ ఇంట్లోకి అదృష్టం అనేది రావడం లేదు. నీ ఇంట్లోకి ఆరోగ్యం కూడా రావడం లేదు. సంతోషాలు రావడం లేదు. అసలు చెప్పాలంటే ఏదీ కూడా నీ ఇంటికి రావడం లేదు. నువ్వు కోరుకున్నది ఒకవైపు వస్తుంది. నీకు ఇష్టమైన ఒక ఆస్తి కావచ్చు, ఒక వ్యక్తి, ఏదైనా సరే నీకు కారణం తెలియక అల్లాడిపోతున్నావు కదా. కారణం ఏంటి అంటే, నీ గుమ్మంలో తిష్ట వేసుకుని కూర్చున్న ఆ చెడు శక్తేనమ్మా. ఆ చెడు శక్తి నిన్ను నాశనం చేస్తుంది. చెక్కని ఎలా అయితే చెదపురుగులు తినేస్తాయో అలానే ఆ చెడు శక్తి నిన్ను, నీ కుటుంబాన్ని నమిలి మింగేస్తుంది. నీకు రాబోయే అదృష్టం ఏంటో కూడా చెబుతాను. అసలు రానున్న 48 గంటల్లో జరగబోయేది కూడా చెబుతాను. వింటే జీవితం మారుతుంది. నీ జీవితంలో ఏం జరగబోతుందో ఒక్కొక్కటిగా కూడా వివరించి చెబుతాను. మనసు పెట్టి విను. ఏ కారణం చేతనైనా సరే ఈ మాటలు నిర్లక్ష్యం చేసి వదులుకున్నావంటే తర్వాత నువ్వే బాధపడతావు. జాగ్రత్త. నీ అదృష్టాన్ని నువ్వు అస్సలు జారవిడ్చుకోవద్దు, చెయ్యి వదలకు. ఇక్కడ నీ సాయి చెప్పేది సరిగ్గా ఒక 5 నిమిషాలు ఆగి విను చాలు. నీ బాబా చెప్తున్న మాటలు తప్పకుండా నువ్వు 5 నిమిషాలు వినే తీరాలమ్మా. నువ్వు పడ్డ కష్టాలన్నీ కూడా ఒక ఎత్తనే నేను చెప్తున్నాను. నువ్వు పునర్జన్మ ఎత్తబోతున్నావు. నీ పునర్జన్మ ఎలా ఉండబోతుంది, ఎలా మొదలవబోతుంది అంటే అది కూడా చెబుతాను. నువ్వు విన్నది నిజమేనమ్మా. నువ్వు పడ్డ కష్టం, నువ్వు పడ్డ బాధలు, నిన్ను వెంటాడిన దరిద్రం, కన్నీళ్లు, అప్పుల బాధలు అన్నీ తొలగిపోయే అదృష్టం నిన్ను వెతుక్కుంటూ రాబోతుంది. ఈ విషయం చెప్పాలంటే నాకు చాలా సంతోషంగా ఉంది, ఎంతో ఆనందంగా కూడా ఉంది. ఎందుకంటే ఇన్నాళ్ల తర్వాత నా బిడ్డ జీవితంలో సంతోషం, ఆనందం వస్తుంది. అదృష్టం వెతుక్కుంటూ రాబోతుంది. ఇన్నాళ్లుగా నువ్వు బాధపడుతూ ఉన్నావు కదా, ఇక నీకు అదృష్టం ఉంటుంది. అంత ఆనందం అనేది నీ జీవితంలో అడుగు పెట్టబోతుందా అని ఆశ్చర్యపోతావేమో. బిడ్డ, నీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. 48 గంటల్లో ఒక అద్భుతం నీ కళ్ళ ముందు జరుగుతుంది.
దేనికోసమైతే ప్రాణాలు పెట్టి కష్టపడుతున్నావో, ఏ విజయం కోసం కళ్ళు కాయలు కాచలు ఎదురు చూస్తున్నావో, ఆ శుభవార్త నీ తలుపు తట్టుతుంది. సిద్ధంగా ఉండు. ఎందుకంటే ఇప్పుడు నీ విధిలో కనిపిస్తున్నటువంటి అఖండ రాజయోగం అనేది స్పష్టంగా కనపడుతుంది. చెప్పాలంటే ఇది అదృష్టమైన అమ్మ, అద్భుతమనే చెప్పుకోవచ్చు. ఇక నువ్వు పాటించాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది కూడా వివరాలతో సహా చెబుతాను. వింటావా మరి? బిడ్డ, నువ్వు ఏ పని చేస్తున్నా సరే అన్నిటిని కూడా పక్కన పెట్టేసి నీ బాబా చెప్పేది కాస్త మనసు పెట్టి విను చాలు. నిదానంగా అర్థం చేసుకో. ఎందుకంటే ఇది నీ జీవితానికి సంబంధించిన ముఖ్యమైన రహస్యం. రానున్న 48 గంటలు ఎంతో కీలకమైన సమయం అని చెప్పుకోవచ్చు. జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. నీ విధిరాతలో రాజయోగం, అలానే అమృత సిద్ధియోగం అన్నీ రాబోతున్నాయి. అదృష్టం నీ వెంటుంటుంది. ముఖ్యంగా తల్లి, ఇది విన్నా నువ్వు 8 గంటల తర్వాత నీ అదృష్ట దశ తిరుగుతుంది. ఇన్నాళ్ళు నిన్ను తక్కువ చేసి వెళ్ళిన వాళ్ళు, తక్కువ అంచనా వేసిన వారు నీ ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోయే రోజులు వచ్చేశాయి. ఈ సమయంలో నువ్వు ఒక చిన్న పొరపాటు కూడా చేయొద్దమ్మా. ఎందుకంటే అదృష్టం తలుపు తట్టేటప్పుడు నువ్వు జాగ్రత్తగా లేకపోతే చేజారిపోయే ప్రమాదం ఉంది. ఆ తరువాత బాబా మీరు చెప్పినట్టు ఏమీ జరగడం లేదని బాధపడితే ఎలా చెప్పు? నువ్వు ఏదో ఒక పొరపాటు, ఎవరినో తప్పుగా మాట్లాడడమో, ఎవరి గురించో తప్పుగా చర్చించడమో ఏదో ఒకటి చేసి ఉంటావు. నీకు రావాల్సిన అదృష్టం నీ దాకా రాకుండా పోతుంది. తరువాత నీ తండ్రిని నువ్వు నిందిస్తావు. న్యాయమా చెప్పు? నిన్ను వెతుక్కుంటూ వచ్చి మరి నీ సాయి చెప్తున్నప్పుడు, అదృష్టం నిన్ను వెతుక్కుంటూ వచ్చేటప్పుడు, మంచి సమయం నీ ముందుకు వచ్చేటప్పుడు నువ్వు ఎలా ఉండాలి? ఇంకా మంచిగా ఉండాలి. అంతకన్నా బుద్ధిగా ఉండాలి. తప్పులు పొరపాట్లు ఏవీ కూడా చేయకూడదు. అవి చేసి మళ్ళీ నన్ను నిందిస్తే ఎలా చెప్పు? ఆ సమయంలో అసలు తెలుసో తెలియకో ఏమీ చేయొద్దమ్మా. బుద్ధిగా ఉండు. లేదంటే వచ్చిన అదృష్టం చేజారిపోయే ప్రమాదం ఉంది. ఇప్పుడు నేను నీకు చెప్పబోయే ముఖ్యమైన 3 విషయాలను చెబుతాను. అస్సలు వదలకు. ఆఖరి వరకు ఇది వింటే అప్పుడే నీకు అన్నీ స్పష్టంగా అర్థమవుతాయి. నీ జీవితంలో పునర్జన్మ లాంటి గొప్ప మార్పుని అందుకుంటావు. ఒకవేళ నువ్వు అవకాశాన్ని వదులుకుంటే మళ్ళీ మళ్ళీ ఇలాంటి అదృష్టం ఎప్పుడు వస్తుందో కూడా చెప్పలేనమ్మా. సరేనా? నేను చెప్పబోయే ఈ 3 విషయాలు కేవలం సాయి మాటలు మాత్రమే కాదు, నీ జీవితాన్ని మార్చే సత్యాలు. ఇందులో మొదటిది నీ శత్రువుల నాశనం. రెండవది నీ పేదరికాన్ని తుడిచిపెట్టి తరిమేసే అదృష్టం గురించి. నీకు అదృష్టం ఉంటే కనుక ఆశ్చర్యపోవటమే కాదు, కాస్త ఆందోళన కూడా పడుతున్నా. అందుకే ఇది వినేటప్పుడు ధైర్యంగా ఉండు. చెప్పాను కదా, ఇది విన్న 8 గంటల నుంచి నీ విధిరాతలో మార్పు మొదలవబోతుందమ్మా. నువ్వు అనుకోవచ్చు, ఈరోజే ఎందుకు బాబా ఇలా జరుగుతుంది అని. బిడ్డా, ఇప్పుడు నీ విధి మారే సమయం వచ్చింది. ఒక నిజం జరగబోతుంది. కొత్త దారి నువ్వు ఎంచుకోబోతున్నావు. ఈరోజు నీ సాయి అది ఏర్పాటు చేశారు. ఆ దారి నేరుగా నీ ఇంటి లక్ష్మీ కటాక్షానికి వెళ్తుంది. ఇక్కడ నువ్వు ఒక విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు జరగబోయే మొదటి సంఘటన నీ శత్రువుల ముందే తెలిసిపోతారు. ఇన్నాళ్లు నిన్ను అడ్డుకుంటూ నీ ఇంటి సంతోషాలకు తాళం వేసిన ఆ వ్యక్తి ఇది విన్న 8 గంటల తరువాత నీకు తెలుస్తారు. నిన్ను దెబ్బతీయాలని ఒక ఎత్తుగడ వేస్తున్నారు. కానీ నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీ సాయి బలం నీకు తోడుగా ఉన్నాయి. నీ చుట్టూ ఒక రక్షణ కవచంలా ఉన్నాయి. ఇక ఆ శత్రువు వేసే ప్లాన్లన్నీ కూడా రివర్స్ అయిపోతాయి. వాళ్ళకే జరుగుతాయి, తనకే ఎదురవుతాయి. శత్రువు ఎవరు ఏం చేయాలనుకుంటున్నారు అంటే, దానికన్నా ముందు నీ 7 తరాల తలరాతను మార్చే ధనయోగం గురించి చెప్తాను. వింటావా? ఇది విన్న 8 గంటల తర్వాత అద్భుతమైన వస్తువు దొరకచ్చు, లేదా శుభవార్త వింటావు. బాబా, మీరు రోజు అద్భుతం అంటారు, కానీ నేను మాత్రం ఏదీ చేయడం లేదే, ఏదీ జరగడం లేదే అంటున్నావా? ఎన్నో ఏళ్లుగా నువ్వు పడ్డ అవమానాలు, అనుభవించిన పేదరికం, ఎవరి ముందైతే నువ్వు చెయ్యి చాచావో ఇప్పుడు వాళ్లే నీ ఇంటి ముందు లైన్లో నిలబడతారు. అయితే ఇవి జరగాలంటే నువ్వు ఈ 3వ రహస్యాన్ని తెలుసుకోవాలమ్మా. ఈ 3వ విషయం వింటేనే నీ ఇంట్లో ఉన్నటువంటి ఏదైనా సరే చెడు ప్రయోగాలు కానీ, చెడు శక్తులు కానీ కాలి బూడిదైపోతాయి. నీ ఇంట్లో ఏ మూలన నెగిటివ్ ఎనర్జీ దాగి ఉందో అది నీ ఎదుగుదలకు ఎలా ఆపుతుందో నీకు తెలుసా? కంగారు పడకు, వివరంగా చెబుతాను, బయట పెడతాను. ప్రశాంతంగా వినమ్మా. ఇక్కడ ఏదీ కూడా నీకు తిప్పి తిప్పి చెప్పడం లేదు. నేరుగా నిన్ను విజయ తీరాలకు తీసుకువెళ్లే మార్గం గురించి చెబుతున్నాను. నిద్రపోయేలోపు, ఈరోజు రాత్రిలోపు నువ్వు
నీ ఆర్థిక స్థితిగతులు అద్భుతంగా మారుతాయి. ఇవి కేవలం మాట వరుసలకు మాత్రమే కాదు, నీ జీవితంలో రాసిపెట్టి ఉన్న సత్యం. ఒక్కటి గుర్తుపెట్టుకో, మనసులో స్వచ్ఛంత ఉన్నంత మాత్రమే ఈ అదృష్టం త్వరగా నిన్ను చేరుతుంది. ఒక్కసారి మనస్ఫూర్తిగా నీ ఇష్టదైవాన్ని తలుచుకో, నీ సాయిని తలుచుకో, నా నామస్మరణ చెయ్యి. ఇలా మనసులో స్మరించడం వల్ల ఈ మార్పులు అనేటివి నీ జీవితంలో ఇంకా వేగంగా మొదలవుతాయి. చేస్తావా? అంతకన్నా ముందుగా ఒక్కసారి నీ గుండె మీద చెయ్యేసుకుని ఆలోచించు. ఏదైనా పని పూర్తవుతుంది అని అనుకున్న సమయంలో ఆఖరి క్షణంలో అది విరిగిపోయిన సందర్భాలు నీకు కలిగాయి కదా. ఇంట్లో అంతా బాగానే ఉన్నా కూడా ఏదో తెలియని ఒంటరితనం వెంటాడుతుంది. అవునా అమ్మా? అది నీ భ్రమ కాదు కదా. ఇది విన్న 8 గంటల తరువాత మొదలయ్యే ఆ మార్పు నిన్ను ఇన్నాళ్ళు కట్టిపడేసినా ఆ కంటికి నిజమైన సంకేతం తెరిపించబోతుంది. నీకు తెలియని ఒకటి ఇప్పుడు నేను బయట పెట్టాలి. నీ ఇంటి గడప లోపల ఏదో ఒక నెగిటివ్ ఎనర్జీ ఉందమ్మా. నీ సంతోషాల్ని చెదపురుగులా తినేస్తుంది. ఈరోజే నీ సాయి శక్తి నీ ఇంటిపై ఉన్న ఆ నల్లని నీడను పారద్రోలబోతున్నాను. చెప్పాలంటే తరిమి తరిమి కొడుతున్నాను. ఇక విను. రాత్రి 12 లోపు నీ దగ్గరికి ఒక వ్యక్తి రావచ్చు, లేక ఒక అద్భుతమైన సందేశం అనేది నీకు ఏదో ఒకటి అందిస్తాను. దేని గురించి అయితే నువ్వు కళ్ళలో కూడా ఊహించకుండా ఉన్నావో దాన్ని నీకు అందిస్తాను తల్లి. ఆ వ్యక్తి నీ జీవితంలోకి రావచ్చు. అసలు నువ్వు ఊహించి కూడా ఉండవు. ఆ వ్యక్తి నీకు అలా కనిపిస్తారు. కానీ ఇక్కడేనమ్మా ఒక చిన్న షరతు ఉంది. ఆ వ్యక్తిని గుర్తుపట్టడంలో కనుక నువ్వు కాస్త పొరపాటాలు చేస్తే 100 ఏళ్లకు ఒక్కసారి వచ్చే రాజయోగం చేజారిపోతుంది. జాగ్రత్త. సరేనా బిడ్డ? ఇంతకు ఆ వ్యక్తి ఎవరు, ఎలా ఉంటారు అంటే, ఆ వ్యక్తి ఇకనైనా సరే నీకు కనిపించొచ్చు. జాగ్రత్త. ఆ వ్యక్తి గురించి తెలుసుకోవాలంటే ముందు నీకు శక్తివంతమైన విషయం గురించి చెప్పాలి. తెలుసో తెలియకో ఈ మొదటి విషయం కూడా అసంపూర్ణమే. రెండవ విషయమే నీ అదృష్ట గదికి తాళం చెవి లాంటిది. చాలామంది డబ్బు చేతికి రాగానే ఏదో ఒకలా అయిపోతూ ఉంటారు. ఇన్ని రోజులు వాళ్ళు గడిపిన జీవితాన్నంతా కూడా మర్చిపోయి ఏదో అహంకారం అంతా తలకెక్కించుకొని మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు నీ జీవితంలో అతిపెద్ద బలంగా మారబోతుందమ్మా. మరి ఆ మాటలు ఎందుకు? ఇన్నాళ్ళు కూడా నీ పేదరికం వల్ల నీ ఆర్థిక పరిస్థితికి అడ్డుపడినటువంటి ఆ దరిద్రపు తాళం ఈ రోజుకి తెరుచుకోబోతుంది. నీ పితృదేవతల ఆశీస్సులు ఇప్పుడు నీకు గుప్త నిధి రూపంలో రాబోతున్నాయి. కాబట్టి నిధి రూపంలో నీ ముందుకు రాబోతున్నాయి. ఇక్కడ నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. హాయిగా ఉండు చాలు. పితృదేవతల ఆశీస్సులు ఇప్పుడు నీపైన పుష్కలంగా ఉన్నాయి. నువ్వు ఒకటి గమనించావా? గత కొన్ని రోజులుగా నీ ఇంటి ఈశాన్యం మూలలో నీకు తెలియకుండా ఏదో మార్పులు జరుగుతున్నాయి. ఏదో ఒక అలజడి రావడం. ఈ సందేశం అయిపోగానే ఒక్కసారి నువ్వే అక్కడికి వెళ్ళి చూడు. నేను చెబుతున్నవన్నీ కూడా అలానే జరుగుతాయి. ఈ రెండో విషయానికి సంబంధించిన ఒక స్పష్టమైన సంకేతం. ఇక ఇప్పుడు ముఖ్యమైన మూడో విషయం ఉంది. అన్నిటికంటే కూడా చాలా కీలకమైనదని చెప్పుకోవచ్చు. నీ జీవితం మీద, నీ ఆరోగ్యం మీద ఉన్న ఒక పెద్ద గండం లేదా ఒక సంకటం ఇప్పుడు తొలగిపోతుంది. నీ తలరాతలో ఇన్నాళ్ళు నిన్ను పట్టి పీడిస్తున్న దోషాలు ఏవైనా ఉంటే ఇది విన్న 8 గంటల లోపు అవి పూర్తిగా భస్మమవుతాయి. ఇక నీ అదృష్టాలన్నీ కూడా నీకు దక్కాలంటే నువ్వు ప్రశాంతంగా ఉండాలమ్మా. అప్పుడే అన్నీ జరుగుతాయి. సరేనా? నీ సాయిపై ఏమాత్రం నమ్మకమున్నా ఇక నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు. అన్నిటినీ జరిపించి నీ జీవితాన్ని మారుస్తాను. ధైర్యంగా ఉండు అని ఈరోజు బాబాగారు ఒక సందేశాన్ని పంపారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు పంపిన సందేశం మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.